తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షని విజయ్ నెగ్గేశాడు. 144 మంది మద్దతు ఇచ్చారు. 150 రావాలి లెక్క ప్రకారం. అయితే వాళ్ళ పార్టీలోనే ఒక సేతుపతికి ఓటేయడానికి అర్హత లేదని హైకోర్టు తీర్పిస్తే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ బలపరీక్ష అయ్యాక తీర్పిచ్చింది. ఆ కారణంగా తన ఓటు లేదు. అదే సందర్భంలో ఇటు అడిషనల్గా వచ్చింది ఎవరంటే ఏఐఏడిఎంకే కూటమిలో ఉన్నటువంటి ఏఎంఎంకే టీవీకే దినకరన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే వచ్చి ఇటుకు ఓటేశారు. ఇక్కడ జరిగింది ఏంటంటే 144-22 144 మంది విజయ్కి అనుకూలంగా ఓటేశారు. 22 మంది మాత్రమే వ్యతిరేకం ఓటేశారు. ఈవెన్ మొన్న గనక గవర్నర్ 108 మందితో బలపరీక్షకు కనుక అనుమతి ఇచ్చినా అదే విధమైనటువంటిది వచ్చేది. ఎందుకంటే డిఎంకే బాయ్కాట్ చేసేది. డిఎంకే ముందు ఇతనికి అవకాశం ఇచ్చి దెబ్బకొట్టాలని చూస్తుంది. ఇవాళ ఉదయనిధి స్టాలిన్ డిఎంకే తరపున మాట్లాడింది అదే పాయింట్. నీకేమి ప్రజలు మద్దతు ఇవ్వలేదని. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ చెప్పింది ఉదయనిధి స్టాలిన్కి ఇతను సమాధానం చెప్పాడు విజయ్ ఏమని 34.92 మంది అంటే 35% మంది 2 ఏళ్లలోనే నాకు మద్దతు పలికారు అన్నటువంటి. ఉదయనిధి స్టాలిన్ చెప్పేది ఏంటి, నీకు అంతమంది మద్దతు ఇవ్వలేదు అంటే 65% మంది వ్యతిరేకించారు కదా, అంటే మెజారిటీ ప్రజలు నిన్ను వ్యతిరేకించారు అన్నది ఉదయనిధి స్టాలిన్ చెప్తే 2 ఏళ్లలోనే ఇంతమంది నాకు మద్దతు ఇచ్చారు అన్నటువంటి విజయ్ చెప్పుకొచ్చి. ఇక్కడే జోక్ ఏంటంటే డిఎంకేకి 28% ఓట్లే వచ్చినాయి. 28% ఓట్లు వచ్చినటువంటి వాడు ఇప్పుడు ఇదివరకు కూడా ఇప్పుడు 25% వచ్చింది. 25% ఓట్లు వచ్చినాడు 35% ఓట్లు వచ్చిన వాళ్ళని ఎక్కిరిస్తున్నాడు. అదేమంటే కూటమి వారు. మరి కూటమి అంటే వాళ్ళ పార్టీలు వాళ్లే కదా. అదే వాళ్ళు ఇప్పుడు మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన 5% లెక్కేస్తే 40% యాడ్ అయినట్టే కదా. ఇట్లాగే ఉంటాయి రాజకీయాల్లో చెప్పే ఉపన్యాసాలు. ఉదయనిధి స్టాలిన్ ఇదయ్యాక అయితే అన్నాడీఎంకేలో 30 మంది పళనిస్వామి వీళ్ళతో ఉన్నారనుకుంటే వేలుమణి, ఇప్పుడు 22 మంది మాత్రమే ఓట్లేశారు. ఇప్పుడు వ్యతిరేకంగా ఓట్లేసినటువంటి వాళ్ళేమో 22 మంది అంటే అక్కడ 17 మందే ఉంటే ఒక 5 పెరిగారు. ఎవరికి? పళనిస్వామికి. అంటే 17 ఆయనకి 30 మంది వీళ్ళకే పళనిస్వామిను వేలుమణికి షణ్ముగంకి కలిపి 30 మంది, పళనిస్వామికి 17 మంది అనుకుంటే ఇక్కడ వీళ్ళకి 22 మంది మాత్రమే సపోర్ట్ ఉన్నట్టయింది. పూర్తిగా ఒక 5 తటస్థత పాటించారు అన్నాడీఎంకే వాళ్ళు. అదే సందర్భంలో 22 మంది వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు పళనిస్వామి వర్గమే. డిఎంకే బాయ్కాట్ చేసింది. పళనిస్వామి వర్గం కూడా బాయ్కాట్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ పళనిస్వామి వర్గం ఉండిపోయింది. వాళ్ళు వేసిన ఓట్లే 22. ఇది వ్యతిరేకం. 22 అంటే 47లో 22 పోను, మిగతా వాళ్ళు 5 తటస్థంగా ఉన్నారు. అంటే 27 పోను మిగతా వాళ్ళు మద్దతు ఇవ్వడంతో వాస్తవంగా విజయ్కి రావాల్సింది ఎంత? 120లో 2 పోను 117 రావాలి. ఎందుకంటే స్పీకరు ప్లస్ ఏదైతే సేతుపతికి వద్దన్నప్పుడు 118 రావాలి. 118 సందర్భంలో ఇప్పుడు 144 వచ్చినాయి. అంటే దగ్గరగా 26 ఎక్స్ట్రా వచ్చినాయి. ఈ 26 మంది ఏఐఏడిఎంకే నుంచి విడిపోయి వచ్చినటువంటి వాళ్ళు 27, ఒకటి ఏఎంఎంకే సంబంధించిన వాళ్ళు అనమాట. అంటే 27, 30 నుంచి 27కి వాళ్ళకి బలం తగ్గింది ఎవరైతే ఏఐఏడిఎంకేలో చీలిక వర్గాన్ని. అదే సందర్భంలో వేలుమణి మాట్లాడడానికి ప్రయత్నిస్తే పళనిస్వామి వర్గం అడ్డుపడింది. ఓవరాల్గా ఫైనల్గా వచ్చేటప్పటికి నేను ఎవరిని బెదిరింపులకి లొంగను, నేను ఎవరిని బెదిరించను అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. అంటే ఇదివరకు డిఎంకే వాళ్ళు అదే పని చేశారు, ఏఐఏడిఎంకే అదే పని చేశారు కాబట్టి అదే సందర్భంలో పదవుల కోసం రాజకీయాల కోసం పాకులాడను అని తేల్చి చెప్పాడు. అన్ని వర్గాలకి నమ్మకం కలిగిస్తాను, సమాన అవకాశాలు కలిగిస్తాను అని చెప్పాడు. అదే సమయంలో ఏఐఏడిఎంకే వాళ్ళని కొంటున్నారు అన్నటువంటి దాన్ని తోసిపుచ్చాడు. నేను ఏ ఎమ్మెల్యేలని కొనట్లేదు అని చెప్పుకొచ్చాడు.